హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ సరస్వతి. ఈనాటి వీడియోలో అభ్యసనంపై ప్రభావం చూపే కారకాలు ఏవేవి, అభ్యసనాన్ని వివరించే సిద్ధాంతాలు ఏవేవి ఉన్నాయనే వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొదటగా అభ్యసనానికి మెట్లుగా సోపానాలుగా ఉండే అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది వచ్చేసి అవసరం అనేది తొలిమెట్టు. ఏది నేర్చుకోవాలన్నా కూడా అవసరం ఏర్పడ్డప్పుడు మాత్రమే దాన్ని ఆ అవసరాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆ వ్యక్తిలో అది నేర్చుకోవాలన్న ప్రేరణ కలుగుతుంది. సో అవసరం తర్వాత ప్రేరణ అనేది రెండవ మెట్టు. ఇక ఆ ప్రేరణ ఆ అవసరం తీర్చుకోవడం కోసం ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి అవసరమైనటువంటి శారీరక మానసిక సంసిద్ధతను, ఒక పుష్ను, ఒక మోటివేషన్ను కలిగిస్తుంది. సో అది 4వ స్టెప్గా తీసుకోవచ్చు. ఇక 3వ స్టెప్గా తీసుకోవచ్చు. ఇక 4వ స్టెప్ వచ్చేసి ఆ ప్రేరణ అందించేటటువంటి ఉత్సాహంతోన, ఆ సపోర్ట్తోన వ్యక్తి గమ్యానికి చేరుకుంటాడు. సో అభ్యసనంలో ఈ 4 సోపానాలు అనేవి చాలా ముఖ్యమైనవి. మరి ఈ అభ్యసనంపై ప్రభావం చూపే కారకాల గురించి ఒకసారి చూస్తే కనుక అభ్యసనం మీద 4 అంశాలు ప్రభావితం చేస్తాయి. మొట్టమొదటిది వచ్చేసి వ్యక్తిగత కారకాలు. ఈ వ్యక్తిగత కారకాలను మళ్ళీ మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి శారీరక సంబంధ కారకాలు, రెండవది మానసిక సంబంధ కారకాలు. శారీరక సంబంధ కారకాలు అంటే వయస్సు, మెచ్యూరిటీ, అలసిపోవడం కానీ, జెండర్ డిఫరెన్స్ కానీ, ఫిజికల్గా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా అభ్యసనం మీద ప్రభావితం చూస్తాయి. అంటే ఒక ఏజ్ వచ్చినప్పుడు మాత్రమే ఒక విషయాన్ని అభ్యసించే శక్తి వస్తుంది. అలాగే మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ, ఫిజికల్ ఆర్గాన్స్ కానీ ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు మాత్రమే కొన్ని అంశాలను నేర్చుకోగలరు. అలాగే అలసిపోయినప్పుడు కూడా మనం ఎలాంటి విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపం. అదేవిధంగా జెండర్ డిఫరెన్స్ కూడా, అంటే స్త్రీ పురుషుల సామర్థ్యాలలో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నేర్చుకునే అంశాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అంటే రాయడంలో కానీ, భాష కానీ, కళలు కానీ బాలికలు ఎక్కువగా నేర్చుకుంటారు. అదే అబ్బాయిలు అయితే మ్యాథ్స్ కానీ, హిస్టరీ కానీ, సైన్స్ ఇలాంటి విషయాల్లో నేర్చుకోవడంలో అబ్బాయిలు కాస్త ముందంజలో ఉంటారనేది మనకు రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలు. సో లింగభేదాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వేరే ఉంటాయి. సో వారి శక్తి సామర్థ్యాలు, వైఖరులను బట్టి రకరకాలైనటువంటి అభ్యసన కృత్యాలను మనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక శారీరక ఆరోగ్యం అంటే కూడా మనకు ఉత్సాహంగా, శక్తి కంప్లీట్గా హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా నేర్చుకోగలం. సో ఇవి శారీరక సంబంధ కారకాలు. ఇక మానసిక సంబంధ కారకాలంటే ప్రేరణ. అంటే ఈ ప్రేరణ అవసరాలతో ముడిపడి ఉంటుంది. ఏదైనా మనకు ఖచ్చితంగా అవసరం ఉంటుందో దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ఖచ్చితంగా అలా ప్రేరేపించబడ్డ వ్యక్తి మాత్రమే గమ్యానికి చేరడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. ప్రజ్ఞ అంటే మంచి ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఏ విషయాన్నైనా సరే త్వరగా అవగాహన చేసుకోగలరు. అలాగే అభిరుచులు కూడా ఏ విషయాన్ని నేర్చుకోవాలన్నా కూడా ఆ విషయం పట్ల అభిరుచి ఉంటే దాన్ని ఏకాగ్రతతోనే నేర్చుకుంటారు. స్మృతి, ఇది కూడా అభ్యసనలో ఒక మానసిక కారకం. అంటే మంచి జ్ఞాపక శక్తి ఉన్న అభ్యాసకుడు ఏ విషయాన్నైనా సరే బాగా గుర్తుంచుకోగలడు. అలాగే అవధానం, అంటే మన జ్ఞానేంద్రియాలతో పాటు మన మనస్సును కూడా లగ్నం చేసి నేర్చుకోవడమే అవధానం అంటారు. సో అవధానంతో నేర్చుకునే ఏ విషయమైనా సరే తొందరగా రిసీవ్ చేసుకోగలం. ఇక సహజ సామర్థ్యం, ఇన్నేట్ ఎబిలిటీ, అంటే ఒక్కొక్క విద్యార్థిలో ఒక్కొక్క రకమైన సామర్థ్యం ఉంటుంది. దానికి అనుగుణంగా మనం కృత్యాలను నేర్పించి దానికి అనుగుణంగా శిక్షణ కనుక ఇస్తే విద్యార్థులు తొందరగా నేర్చుకోగలరు. అలాగే అవసరాలు, వైఖరులు, అలవాట్లు, ఇవన్నీ కూడా మానసిక కారకాలు, అభ్యసనం మీద ప్రభావితం చూపించే అంశాలు. ఇక పాఠశాల ఉపాధ్యాయ కారకాలు, అంటే మంచి మార్గదర్శకత్వంతో కూడిన అభ్యసనం ఎక్కడ దొరుకుతుంది శిశువుకు అంటే పాఠశాలలో. అక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ఆకర్షణీయమైన పాఠశాల భవనం కానీ, లేదంటే ఆకర్షణీయమైన పాఠ్య ప్రణాళికలు, ల్యాబొరేటరీ వసతులు, లైబ్రరీ, టాయిలెట్స్, తర్వాత టీచర్ స్టూడెంట్ రేషియో కరెక్ట్గా ఉండడం, టీచర్కి స్టూడెంట్స్కి మధ్యన మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ మంచి ఉపాధ్యాయ బృందంతో కూడినటువంటి బోధన ఎక్కడైతే అందుతుందో ఆ శిశువు చక్కగా నేర్చుకోగలడు. అలాగే కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం, మంచి నూతన విధానాలలో నూతన బోధనా పద్ధతులను ఉపయోగించి బోధించడం, ఇవన్నీ కూడా అభ్యసనం పైన సానుకూల ప్రభావం చూపే పాఠశాల కారకాలు అవుతాయి. ఇక కుటుంబ కారకాలు వచ్చేసి ఇంటి వద్ద శిశువుకు నేర్చుకోవడానికి అవసరం ఏర్పాటు చేసేటటువంటి వసతులుగా తీసుకోవచ్చు. అంటే చదువు పట్ల
తన తల్లిదండ్రుల వైఖరి ఏంటి, వాళ్ళ విద్యార్హతలు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ వైఖరులు ఎలా ఉన్నాయి, పాజిటివ్గా ఉంటున్నారా, నెగిటివ్గా ఉంటున్నారా, వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో సోదరులు కానీ, చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఇలా వాళ్ళు వీళ్ళపైన ఏ విధంగా ప్రభావితం చూస్తున్నారు, వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా, అలాగే వాళ్ళకి అందించే ఆహారం, తర్వాత ఇంట్లో ఉండేటటువంటి సాంకేతిక వనరులు, ఇవన్నీ కూడా అభ్యాసకునికి ప్రభావితం చూపించేటటువంటి కుటుంబ కారకాల కిందకి వస్తాయి. ఇక సామాజిక కారకాలంటే నేబర్స్, పీరేజ్ గ్రూప్ పిల్లలు, తర్వాత సమాజంలో పాటించేటటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, మత పద్ధతులు, కులం, ఇవన్నీ కూడా సామాజిక కారకాలు. అలాగే టీవీ, రేడియో, కంప్యూటర్, ఇంటర్నెట్, కల్చరల్ సెంటర్స్, ఇలాంటి ప్రసార మాధ్యమాలు కూడా సామాజిక కారకాల కిందకే వస్తాయి. ఇక ఈ అభ్యసనాన్ని వివరించడానికి రకరకాల సిద్ధాంతాలను కూడా మన సైకాలజిస్టులు తెర మీదకి తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఫస్ట్ది వచ్చేసి ప్రవర్తనవాద లేదా సంసర్గవాద సిద్ధాంతాలు. అంటే ఒక ప్రవర్తనను నిబంధన చేయడం ద్వారా ఒక విషయాన్ని నేర్పించవచ్చు అని తెలిపే సిద్ధాంతాలు. అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతం థారండైక్ ప్రతిపాదించింది. అలాగే పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఇవన్నీ కూడా ప్రవర్తనవాద సిద్ధాంతాల కిందకి వస్తాయి. ఇక నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు అంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసనం, వైగాట్స్కి ప్రతిపాదించినటువంటిది. తర్వాత పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక సిద్ధాంతం, ఇవి కన్స్ట్రక్టివిజం థియరీస్గా చెప్పుకోవచ్చు. ఇక గెస్టాల్ట్ థియరీస్ అంటే భాగాలుగా కాకుండా మొత్తంగా నేర్చుకోవాలి అని వివరించే సిద్ధాంతాలైనటువంటి కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసనం, తర్వాత కోఫ్కా అభ్యసన సిద్ధాంతం, ఇవన్నీ కూడా గెస్టాల్ట్ సిద్ధాంతం కిందకి వస్తాయి. సో ఈ సిద్ధాంతాలన్నీ కూడా అభ్యసనం రకరకాలుగా జరుగుతుందని వివరించే ప్రయత్నం చేస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలామందికి రీచ్ అయ్యేలా చేసింది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్ యువర్స్ సరస్వతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.